హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నంత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీకు ఇవాళ వచ్చేసి మీకు ఏంటంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అంటే ఇందులో అసలు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనకి సబ్సిడీ ఎంత వస్తుంది, లోన్కి ఏమైనా పెట్టాలా, లేకపోతే మన పర్సనల్ మనీ పెట్టాలా, ఇలా ప్రతి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ప్లీజ్ దయచేసి అయితే చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకు ఎండింగ్ వెళ్తూ ఉంటేనే చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి స్టార్టింగ్తో పోలిస్తే. సో దయచేసి చివరి వరకు చూడండి. కాకపోతే ఈ వీడియో కొద్దిగా లెంత్గా అయితే ఉంటుంది మీకు, ఎందుకంటే మోస్ట్లీ అన్ని వివరాలు ఇందులో కవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వీడియో అనేది లెంత్గా ఉంటుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఒక జీవో అయితే జారీ చేసింది. ఆ జీవోలో పేర్కొన్న ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అయితే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఎలిజిబుల్ అని ఇక్కడ పేర్కొన్నారు. సో ఇక్కడ మనకు అసలు ఫండింగ్ ప్యాటర్న్ ఏంటి అసలు అంటే, మీరు ఇప్పుడు సపోజ్ 3 లక్షలు 4 లక్షల వరకు అయితే మీరు అప్లై ఏదన్నా మీరు స్కీమ్కి అయితే అప్లై చేసి ఈ స్కీమ్లో బాగా 4 లక్షల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక యూనిట్ కాస్ట్ అంటే సపోజ్ ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నా, వేరే ఏదైనా పెట్టుకోవాలన్నా, చిన్న షాప్ పెట్టుకోవాలన్నా మీకు 4 లక్షల వరకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకైతే ఎలిజిబుల్ రాదు. ఎక్కువ అయితే మీకు సబ్సిడీ అనేది రాదు. మీరే ఓన్గా పెట్టుకోవాలి. 4 లక్షల లోపు అయితే మీరే సొంతంగా పెట్టుకుంటే మీకు సబ్సిడీ అనేది వస్తుంది. 50,000 లోపు అయితే ఇక్కడ చూడండి, యూనిట్ కాస్ట్ 50,000 అయిపోతుంది. యూనిట్ కాస్ట్ అంటే అది ఏదైనా కానివ్వండి, మీరు పెట్టుకునేది అది ఏదైనా కానీ యూనిట్ కాస్ట్ కనుక 50,000 లోపు అయితే మీకు దాదాపు 100% సబ్సిడీ అయితే వస్తుంది. అలాగే యూనిట్ కాస్ట్ అంటే మీరు ఇంకేదైనా ఇప్పుడు ఒకవేళ మీరు 1,00,000 లోపు కనుక ఏదైనా మీరు ఈ స్కీమ్లో భాగంగా అప్లై చేసుకుంటే మాత్రం 90% మీకు సబ్సిడీ వస్తుంది. 10% బ్యాంక్ లోన్ అయితే ఇప్పిస్తారు మీకు గవర్నమెంట్ వాళ్ళే. అలాగే 1,00,000 నుంచి ₹1,01 నుంచి 2 లక్షల లోపు ఉంటే మాత్రం 80% సబ్సిడీ ఇస్తారు. 80% సబ్సిడీ అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ దాని యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 లక్షలు అనుకోండి. 2 లక్షల్లో 80% అంటే 1,60,000 గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది. అంటే మీకు వేవ్ ఆఫ్ చేసేస్తుంది. అంటే మీరు డబ్బులు తిరిగి చెల్లాల్సిన అవసరం లేదు. 20% అనేది బ్యాంక్ కానీ మీ పర్సనల్ మనీ కానీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 4 లక్షలు అనుకుంటే 70%. ఇప్పుడు సపోజ్ 4 లక్షలు అనుకుందాం మనం. ఈ 4 లక్షల్లో మీకు 70% అంటే 2,80,000 మీకు గవర్నమెంటే ఇస్తుంది. మిగతా 1,20,000 ఉంటాయి చూసారా, అవి మాత్రం మీరు బ్యాంక్ లోన్ లేదా మీ పర్సనల్ మనీ అయితే పెట్టుకోవాలి. సో ఇవి ఉంటాయి. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అంటే చాలా తక్కువ ఆదాయం వాళ్ళకి మాత్రం 1,00,000 లోపు మాత్రం మీకు 90% సబ్సిడీతో పాటు 10% ఈఎంఎఫ్ అని ఉంది. వేరే స్కీమ్ ద్వారా వస్తాయి మీకు అవి. మైనర్ ఇరిగేషన్ అంటే ఇది ఎగ్జాక్ట్ నాకు మీనింగ్ తెలుసు ఫ్రెండ్స్, నేను సెర్చ్ చేశాను. మీకు ఎవరైనా చెప్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకోండి. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఇన్కమ్ లిమిట్ ఇచ్చారు మీకు ఎంత అనేది. రూరల్ ఏరియాస్లో మాత్రం ఖచ్చితంగా ఇంతే ఉండాలి. మీరు ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ 8 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 1,50,000. మీకు కనుక ఇన్కమ్ 1,50,000 లోపు ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ నాన్ ఎలిజిబుల్ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్బన్ ఏరియాస్లో మాత్రం ఇది 2 లక్షలుగా ఉంది. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయత్స్. సో ఇక్కడ 2 లక్షలు ఉంది. రేషన్ కార్డ్ షెల్ బి గివెన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఇన్ సచ్ కేసెస్ వేర్ రేషన్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ క్యాండిడేట్. అంటే రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే మాత్రం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఇప్పుడు 2025 అయింది కదా, April 1, 2025 2024 April 1 నుంచి March 31 లోపు ఏదైతే ఉందో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. లేదు మీరు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో అప్లై చేస్తున్నారు అనుకోండి, ఏప్రిల్లో లేటెస్ట్ మంత్ అయితే తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 21 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు నాన్ అగ్రికల్చరల్ సెక్టర్కి అయితే. అలాగే July 1 ఈజ్ ఇంప్లిమెంటేషన్. July 1 నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తారని ఉంది ఇక్కడ. అలాగే 21 years 60 years అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా మీరు బిజినెస్ పెట్టుకుంటే మాత్రం మీకు 60 ఏళ్ళ వరకే ఎలిజిబిలిటీ ఉంది. అగ్రికల్చర్ కాకుండా మిగతా ఏ సెక్టర్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం 55 ఏళ్ళే మీ ఏజ్ ఉండాలి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షూర్డ్, రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్. చెప్పాను కదా, రేషన్ కార్డు ఉంటేనే పర్లేదు. లేదు మీకు రేషన్ కార్డు లేదనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ అయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరూ ఇవ్వాల్సి ఉంటుంది.
పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒకవేళ మీరు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ స్కీమ్స్ కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అగ్రికల్చర్ స్కీమ్ అయితే పట్టాదారు పాస్బుక్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నది. సదరం సర్టిఫికేట్ అంటే ఫిజికల్ విత్ డిసబిలిటీ ఉంటుంది వాళ్ళు మాత్రం సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎన్ని మనుషులు లేదో ఒక 5-6 అయితే మీ దగ్గర పెట్టుకోండి. వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ అయితే సర్టిఫైడ్ బై మండల్ లెవెల్ కమిటీ. ఈ సర్టిఫికేట్ మాత్రం మండల్ లెవెల్ వాళ్ళు ఇస్తారు. వల్నరబుల్ అంటే చాలా మనకు లో ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు అసలు మేబీ నేను అనుకోవడం అంటే వీళ్ళు సంచార జీవితం గడుపుతారు కదా, ప్రతి ఊర్లలో కొన్ని రోజులు నివసిస్తారు కదా, వాళ్ళు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అదర్ కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మీకు ఒక ఇంటికి రాబోయే 5 ఏళ్ళలో ఒక ఇంటికి ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా కానీ ఒక అక్క చెల్లె తమ్ముడు ఉంటారు కదా, సో వాళ్ళు ఉంటే మాత్రం అందరు అప్లై చేసుకోవడం లేదు, ఒక ఇంటికి ఒకరు మాత్రమే. అంటే అందరికీ ఇచ్చుకుంటూ పోకూడదనే ఉద్దేశంతో అనుకుంటా ఒక ఇంటికి ఒకరే ఎలిజిబుల్ చేయాలని గవర్నమెంట్ భావిస్తున్నట్టుంది. సో ఒకరి ఇంటికి ఒకరు మాత్రమే, అంటే రాబోయే 5 ఏళ్ళలో ఒక ఇంటికి ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి మార్చాలి. ఎవ్రీ ఇయర్ ఒక ఇంటికి ఒకరంటే బాగుంటుంది, బట్ చూద్దాం. ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ అంటే అందరికీ ఇస్తారు, కానీ ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ ఇస్తారంటే ఈఎస్ఎస్ఎస్ ఫస్ట్ టైం అవైలబుల్ ఈఎస్ఎస్ఎస్ ఫర్ ది ఫస్ట్ టైం మనం వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. ఉమెన్కి అయితే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఒక మండలానికి 1000 మందికి వచ్చినాయి అనుకోండి, అందులో 25% 250 మాత్రం ఖచ్చితంగా ఉమెన్ ఉంటారు. వాళ్ళకు 250 మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే అలొకేట్ అవుతుంది. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం 5% అంటే 30% అవుట్ ఆఫ్ 100లో ఖచ్చితంగా వీళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ఎవరైతే తెలంగాణ ఎడ్యుకేషన్ కానీ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అందులో పాల్గొన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అలాగే క్యాండిడేట్ విత్ స్కిల్స్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు సపోజ్ డ్రైవింగ్ ఉందండి, ఇప్పుడు కార్ కొంటున్నాడు, తను ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి, బట్ అతనికి ఏంటంటే డబ్బు లేకపోవడం వల్ల అతను కారు కొనుక్కోపోవడమో లేదా ఆటో కొనుక్కోవడం జరుగుతుంది కదా, వాళ్ళకు ముందు ప్రియారిటీ ఇస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ OBBMS పోర్టల్లో మనం అప్లై చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ చెప్తాను. సో క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ హార్డ్ కాపీ అలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అయితే మన ఒకసారి మీరు ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేశాక దాని అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని, అలాగే దానికి సంబంధించిన ఇప్పుడు మేము ఇక్కడ పైన పెట్టుకున్నాం కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ మండల ఆఫీస్ అంటే MPDO ఆఫీస్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ జోనల్ కమిషన్ ఆఫీస్ ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాలి. అక్కడ ఏంటంటే మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు అని ఉంటాయి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఇంకోటి వీలైతే నేను చెప్తున్నాను, వీలైతే మీరు ఫోటో కూడా ఇచ్చినప్పుడు ఫోటో కూడా తీసుకోండి, ఎందుకంటే రేపు రోజున మీరు ఇచ్చింది కూడా మాకు ఇవ్వలేదు అనే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మనం ఎప్పుడు నమ్మడానికి అవకాశం ఉండదండి. సో ప్లీజ్ దయచేసి మీరు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఫోటో అయితే తీసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకేంటంటే ఫ్యూచర్లో మీకు హెల్ప్ కూడా క్రియేట్ చేస్తామని అంటున్నారు, బట్ అది ఎంతవరకైనా మనకు తెలియదు. స్క్రీనింగ్ కమిటీ అంటే మండల్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సో ఈ మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఏంటంటే మీరు ఇచ్చినవన్నీ చూస్తారు. సో ఇక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా, ఒకవేళ మీరు బ్యాంకు కూడా లోన్ అప్లై అంటే వాళ్ళకు ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తారు, బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు. లేదు మాకు బ్యాంక్ లోన్ అవసరం లేదు, మనీ ఉందంటే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే మీకు వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ట్రైనింగ్ కూడా ఇస్తారండి, పర్టికులర్ స్కీమ్స్ అంటే మీరు ఏదైతే బీజేస్ సంబంధించి దానికి 15 days వరకు స్కీమ్ కూడా ఇస్తారు. EDP ట్రైనింగ్ అని కూడా ఉంటుంది 15 days అని. ఇక్కడ చూడండి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th April గుర్తుపెట్టుకోండి, మీకు ముందే చెప్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి 5th April. సో 5th April తర్వాత మీరైతే అప్లై చేసుకోలేరు. సో 6th April నుంచి 20th April వరకు మండల లెవెల్లో ఎలిజిబుల్ స్క్రూటినీ జరుగుతుంది. 21st నుండి May 31st వరకు డిస్ట్రిక్ట్ లెవెల్, 2nd June నుంచి 9th June వరకు మీకు శాంక్షన్ అయితే అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, April 5th అనేది లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి. 16th March ఉంది కదా, మనకు 16th March నుంచి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు 29th కాబట్టి మీరు ఆల్రెడీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ లేట్ చేయకండి మీరు. ఎందుకంటే లాస్ట్ టైంలో లేట్గా అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం మీకు చాలా ఇష్యూస్ వస్తాయి. వీలైతే తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ఎలిజిబుల్ అవ్వడానికి. సో ఇది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, మీరు అప్లై చేసుకుంటే 100% మీకు వస్తానని అయితే గ్యారంటీ ఎక్కడ లేదు. ఎందుకంటే సపోజ్ ఒక ఊర్లో నుంచే 1000 మంది ఇండ్లు ఉంటే 200 మంది అక్కడి నుంచి అప్లై చేశారు అనుకోండి, అందరికీ రాకపోవచ్చు. అందరికీ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే అవకాశం ఉంటుంది, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక చిన్న ఊరు ఉంది, ఒకే ఊరిలో కొందరు ఏం చేస్తారంటే మన కిరాణా కొట్టు ఉంటాయి కదా, మనం ఏమంటారు మీకు గ్రాసరీ స్టోర్ ఉంటాయి కదా,
10 మంది అప్లై చేసుకుంటే 10 మందికి గ్రాసరీ స్టోర్ ఇవ్వరు. ఆ ఊర్లో ఉన్న జనాభాను క్యాలిక్యులేట్ చేసి ఆ ఊర్లో ఆల్రెడీ ఎన్ని కిరాణా జనరల్ స్టోర్ ఉన్న లెక్క వేసుకొని దానికి తగ్గట్టు మీకు ఇస్తారు. సో అందుకోసమని మీరు స్కీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాకు ఏం కావాలి, మాకు అసలు మన ఊర్లో లేని బిజినెస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అలాగే దాని మీద మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఎలిజిబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు చెప్తాను. సో ఇది ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటా. మీకు కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి, బీసీ, ఎంబీసీ, ఈబీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి చాలా ఉంటాయి. సో నేను ఒక్కొక్కరు చెప్తాను. ఎస్సీ నేను ఫస్ట్ చెప్తాను. మీ పేరు ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులు ఎట్టుంటే అట్లా, రేషన్ కార్డు ఎంటర్ ఏమంటారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఖచ్చితంగా ఉంటే మాత్రం అప్లై చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు. మీ దేని కింద ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ అనుకో ఏమొస్తాయి, అగ్రి బేస్డ్ వస్తుంది, యానిమల్ బేస్డ్, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఏమన్నా 3 వీలర్ ఆటో, 3 వీలర్ ప్యాసింజర్ ఆటో ఉంది. ఈ 2 ఉన్నాయి. ఒకవేళ స్కీమ్స్ వితౌట్ బ్యాంకింగ్ లింక్ ఏంటంటే మైనర్ ఇరిగేషన్, పాన్ షాపు, చిన్నవి ఉన్నాయి, సైకిల్ రిపేరు, ఇవన్నీ ఉన్నాయి కదా, కోకోనట్ బిజినెస్ అన్నీ ఉన్నాయి. సో చిన్న వాటికి లేదు. మైనర్ ఇరిగేషన్ అంటే ఏమున్నాయో చూద్దాం. ఫిల్టర్ పాయింట్స్, ఓపెన్ వెల్ విత్ మోటారు, పైప్ లైన్, షెల్ ట్యూబ్, ఇవన్నీ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న యూనిట్ మాత్రం 50,000 లోపు ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. రోటీ మేకింగ్ సెంటర్, ట్రైలింగ్ యూనిట్ సెంటర్ అని ఉన్నాయి. చూసిన నేను రాంగ్ నెంబర్ ఇస్తే మాత్రం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో అట్లా మీరు ఏంటంటే కరెక్ట్ అయితే ఇవ్వండి. సేమ్ అదే ఉంటాయి మీకు కూడా, పెద్ద చేంజ్ అయితే ఏముండదు. చెప్పాను కదా, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఉంది, అగరబత్తి మేకింగ్ యూనిట్, ఇవన్నీ అంటే 4 lakhs లోపు ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకింగ్ లింక్ కింద పెట్టుకోండి. ఏది 4 lakhs లోపు ఉన్నాయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డు అను పేరు ఇస్తే సరిపోతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్ ఏంటంటే, నేను ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నా ఒక్కసారి ఒక ఆధార్ కార్డు మాత్రం ఇవ్వడానికి అవుతుంది. సో ఒకసారి నేను ఇచ్చానంటే మిగతా వాటికి ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. సో దయచేసి మీరు పర్టికులర్ ఏదైతే గ్యాస్ ఉన్నారో వాళ్ళు మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే మీకు హెల్ప్ కూడా చేయగలుగుతాను. ఫ్రీగా మీకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా అన్నీ ఇక్కడ చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు సో సేమ్ అవే ఉంటుంది. మీరు చూడొచ్చు కూడా, చెప్పాను కదా, సేమ్ అవే ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాంక్ లింక్ స్కీమ్ తీసుకోండి, ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆటో, మైనర్ ఇరిగేషన్ ఉంది. సో కొన్నిసార్లు మారిపోతున్నాయండి మీ మీ కమ్యూనిటీ కూడా బట్టి. సో ఇక్కడ చూసుకోండి, మీకు ఎంత కావాలనేది దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఫస్ట్ మీకు ఏ స్కీమ్ కావాలో అది ఎందులో వస్తుందో ఒకసారి చూసుకోండి. నాకు మీ డీటెయిల్స్ ఇస్తే మాత్రం నేను చెక్ చేస్తాను ఒకసారి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ముందు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకసారి ఒక ఆధార్ కార్డుగా ఇవ్వడానికి అవుతుంది కాబట్టి నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ ఇస్తే నేను మీకు స్క్రీన్ షాట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎక్కడ ఏమొస్తుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.